హాయ్ టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే క్లాసెస్ అనే టాపిక్ కోసం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మల్టీ క్లాసెస్ అనే టాపిక్ కోసం చెప్పడం జరుగుతుంది. ఒక డాక్యుమెంట్లో ఎన్ని క్లాసులైనా సరే యూజ్ చేయవచ్చు. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ సెమీకోలన్ క్లాస్ నేమ్ కంపేర్ అని ఇచ్చాను. నాకు 2 నెంబర్స్ కావాలి. నెంబర్స్ అనేది ఏ డేటా టైపు ఇంటీజర్, ఏ అనే ఒక వేరియబుల్, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. స్కానర్ అనే క్లాస్ని దేనికి యూస్ చేస్తాము అంటే టు రీడ్ ద డేటా ఇన్ రన్ టైమ్. స్కానర్కి ఎస్సి అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. వాయిడ్ గెట్, ఏదైనా మెథడ్ ముందు వాయిడ్ అని ఉంటే ఇట్స్ ఏ నో రిటర్న్ వాల్యూ, అది ఏ వాల్యూని రిటర్న్ చెయ్యదు అని మీనింగ్. ఈ బ్రాకెట్స్ ఎంటీగా ఉన్నాయి అంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఏబికి వాల్యూస్ని రీడ్ చేశాను. ఇంతటితో ఈ మెథడ్ క్లాస్. వాయిడ్ పట్, ఇక్కడ కంపేర్కి లాజిక్ని అప్లై చేశాను. ఇంతటితో పుట్ క్లాస్. ఓవరాల్గా క్లాస్. అనదర్ క్లాస్ చెక్. ఇంటీజర్లో ఎన్. స్కానర్, సార్ పై క్లాసులో కూడా స్కానర్ వాడారు కదా అంటే పై క్లాస్ అనేది ఒక ఇండివిజువల్ క్లాస్, ఈ క్లాస్ ఒక ఇండివిజువల్ క్లాస్. ఒక క్లాసులో ఉన్న డేటాని ఇంకొక క్లాస్లో యాక్సెస్ చెయ్యలేము. వాయిడ్ రీడ్, ఎన్ వాల్యూని రీడ్ చేశాను. డిస్ప్లేలో ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని చెక్ చేశాను. మెయిన్ క్లాస్ ప్రో 1 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్. కంపేర్కి కే అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. కే డాట్ గెట్, కంపేర్ అనే క్లాస్లో ఉన్న గెట్ అనే మెథడ్ని కాలింగ్ చేస్తుంది అంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ కే డాట్ పుట్, కంపేర్ అనే క్లాసులో ఉన్న పుట్ అనే మెథడ్ని కాల్ చేశాము. తర్వాత చెక్ అనే క్లాస్కి ఎస్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి వాటి ద్వారా అందులో ఉన్న మెథడ్స్ని కాల్ చేశాము. ఎగ్జిక్యూషన్ చూడండి. జావా సి స్పేస్ ప్రో 1 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 1 ఎంటర్ ఏబి వాల్యూస్ 4 5 అని ఇచ్చాను. బి ఈస్ బిగ్. ఎంటర్ ఎన్ వాల్యూ 12 అని ఇచ్చాను. ఈవెన్ నెంబర్. ఈ విధంగా మనము మల్టీ క్లాసెస్ని జనరేట్ చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏమిటి అంటే ఒక క్లాసులో ఒక డాక్యుమెంట్లో ఎన్ని క్లాసెస్నైనా యూస్ చేయవచ్చు. అయితే ఒక క్లాస్లో ఉన్న డేటాను మరొక క్లాసులో యాక్సెస్ చెయ్యలేము. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే క్లాసెస్ విత్ ఇన్ క్లాసెస్. ఒక క్లాస్ని ఇంకొక క్లాస్ ద్వారా కాల్ చేసే విధానాన్నే ఏమని కాల్ చేస్తారు? క్లాసెస్ విత్ ఇన్ క్లాసెస్ అనేసి కాల్ చేస్తారు. ప్రో 2 డాట్ జావా అని ఇచ్చాను. జావా సి స్పేస్ ప్రో 2 డాట్ జావా. సో దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 2 ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. ఆడ్ నెంబర్ 3 4 అని ఇచ్చాను. బి ఈస్ బిగ్. ఒక క్లాస్ని
అనదర్ క్లాస్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసే విధానాన్నే క్లాసెస్ విత్ ఇన్ క్లాసెస్ అనేసి కాల్ చేస్తారు. ఒకసారి ప్రోగ్రామ్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మల్టీ క్లాసెస్లో ఇదొక మోడల్. ఒక క్లాస్ని అనదర్ క్లాస్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇక్కడ చూడండి, చెక్ అనే క్లాస్కి ఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఎస్ డాట్ రీడ్, చెక్ అనే క్లాస్లో ఉన్న రీడ్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చెయ్యి అన్న. ఇక్కడికి వస్తుంది. ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసి ఎంటర్ ఎన్ వాల్యూ అంది. నేను 11 అని ఇచ్చాను, అంటే ఎన్ వాల్యూ ఎంత 11. నెక్స్ట్ ఎస్ డాట్ డిస్ప్లే అన్న, ఈ మెథడ్ కాల్ అవుతుంది. లెన్ అంటే ఎంత ఇచ్చాను 11, 11/2 రిమైండర్ అంతా 1, 10 ఈక్వలా కాదు, ఎల్స్లోకి వెళ్ళిపోయి ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. తర్వాత కంపేర్కి కే అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. కే డాట్ గెట్, కంపేర్ అనే క్లాసులో ఉన్న గెట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. నెక్స్ట్ కే డాట్ పుట్, పుట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ విధంగా ఒక క్లాస్ని అనదర్ క్లాస్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసే విధానాన్నే ఏమని కాల్ చేస్తారు, క్లాసెస్ విత్ ఇన్ క్లాసెస్ అనేసి కాల్ చేస్తారు. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే విత్ ఆర్గ్యుమెంట్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ సెమీకోలన్ క్లాస్, క్లాస్ నేమ్ కంపేర్ అని ఇచ్చాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆర్గ్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఆర్గ్యుమెంట్స్లోకి డేటా అనేది ఎప్పుడైనా కాలింగ్లోంచి వెళ్ళడం జరుగుతుంది. కాలింగ్ అంటే ఏ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దాన్ని కాలింగ్ అంటారు. ఆ కాలింగ్లోంచి వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్లోకి పంపించడం జరుగుతుంది. ఒక మెథడ్ ముందు వాయిడ్ అని ఉంటే ఇట్స్ ఏ నో రిటర్న్ వాల్యూ. మెథడ్ నేమ్ గెట్ అని తీసుకున్నా. ఇంటీజర్లో ఎక్స్ అనే ఒక ఆర్గ్యుమెంట్, ఇంటీజర్లో వై అనే ఒక ఆర్గ్యుమెంట్. ఇలా మెథడ్లోన ఏమన్నా వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే వాటిల్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. మ్యాథమెటికల్లో వీటిల్ని పారామీటర్స్ అనేసి కాల్ చేస్తారు. ఇంటీజర్లో ఎక్స్ అనే ఒక ఆర్గ్యుమెంట్, వై అనే ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకున్నా. అంటే గెట్కి చెప్తున్నాను, నీకు 2 వాల్యూస్ని పంపించడం జరుగుతుంది. వాటిల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎక్స్ అనే ఒక వేరియబుల్, వై అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. వాటిల్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఎక్స్ ఈక్వల్స్ టు వై అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 2 numbers ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అవుతుంది. ఎల్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై దెన్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ ఈస్ బిగ్ ఎల్స్ వై ఈస్ బిగ్ అనేసి ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇంతటితో గెట్ అనే మెథడ్ క్లాస్, క్లాస్ అనే మెథడ్ క్లాస్. మెయిన్ క్లాస్, క్లాస్ నేమ్ pro3 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. నాకు 2 నెంబర్స్ కావాలి. ఇంటీజర్లో ఏ కమా బి, రన్ టైంలో వాల్యూస్ని ఇవ్వాలి. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్, వాల్యూస్ని రీడ్ చేస్తున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్. ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్స్ టు
ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఇప్పుడు కంపేర్కి కే అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. కే డాట్ గెట్ ఏ కామా బి. సో ఫస్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. pro3 డాట్ జావా కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాను. సిఎల్ఎస్ జావా సి స్పేస్ pro3 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro3 ఎంటర్ ఏబి వాల్యూస్ y is big అని వచ్చింది. సో ఆర్గ్యుమెంట్స్ అంటే కాలింగ్లోంచి డేటాని ఆ పర్టిక్యులర్ మెథడ్లోకి పంపిస్తాం. ఆ మెథడ్ ఆ వాల్యూస్ని రిసీవ్ చేసుకునే వేరియబుల్నే ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ pro3 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇంటీజర్లో ఏబి అనే 2 వేరియబుల్స్ తీసుకున్నా. నాకు 2 వాల్యూస్ కావాలి, 2 వేరియబుల్స్ తీసుకున్నా. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఎన్ ఎంటర్ ఏ వాల్యూ 2 అని ఇచ్చాను, ఎంటర్ బి వాల్యూ 3 అని ఇచ్చాను. కంపేర్ అనే క్లాస్కి కే అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. కే డాట్ గెట్ కంపేర్ అనే క్లాసులో గెట్ అనే మెథడ్లోకి ఏ అంటే ఎంత 2, బి అంటే ఎంత 3. ఈ వాల్యూస్ మొదటి వాల్యూ మొదటి ఆర్గ్యుమెంట్లోకి అంటే ఎక్స్లోకి 2 వస్తుంది. రెండో వాల్యూ రెండో ఆర్గ్యుమెంట్లోకి వైలోకి 3 వస్తుంది. ఎక్స్ అంటే ఎంత 2, వై అంటే ఎంత 3. 2, 3 ఈక్వలా కాదు, 2 గ్రేటర్ దాన్ 3నా కాదు, ఎల్స్కి వెళ్ళిపోయి వై ఈస్ బిగ్. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఏబిల్ని అసైన్ చేశారు, పైన ఎక్స్వైలు ఇచ్చారు, ఎలా స్టోర్ అవుతుంది? దానికి నేమ్స్ సేమ్ ఉండాలని రూల్ ఏమీ లేదు. ఫస్ట్ కౌంట్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి 2, ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి 2. సెకండ్ వన్ డేటా టైప్స్ మ్యాచ్ అవ్వాలి. ఏ అనేది ఇంటీజర్ కనుక ఇక్కడ ఎక్స్ అనేది కూడా ఇంటీజరే అయి ఉండాలి. రెండోది బి అనేది ఇంటీజర్, ఇక్కడ వై అనేది కూడా ఇంటీజర్. సేమ్ నేమ్స్ అవ్వచ్చు, డిఫరెంట్ నేమ్స్ అవ్వచ్చు, కౌంట్ తోటి మ్యాచ్ అవ్వాలి, డేటా టైప్స్ అనేవి మ్యాచ్ అవ్వాలి. అంతేగాని సేమ్ పైన ఎక్స్వైలు ఇచ్చాం, కింద ఎక్స్వైలు ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. ఆర్గ్యుమెంట్స్ నేమ్స్ కింద ఉన్న పారామీటర్ నేమ్స్ రెండు సేమ్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. కాకపోతే గెట్లోకి పంపించే ఆర్గ్యుమెంట్స్ యొక్క కౌంటు పైన రిసీవ్ చేసుకునే ఆర్గ్యుమెంట్స్ యొక్క కౌంటు మ్యాచ్ అవ్వాలి, డేటా టైప్స్ మ్యాచ్ అనేది అవ్వాలి. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అది ఏంటి అంటే ఒక మెథడ్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ని ఆ మెథడ్లోనే యూజ్ చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ యాడ్ అనే ఇంకొక మెథడ్ తీసుకున్నా, జనరల్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎడిషన్ ఈజ్ ప్లస్ ఏ ప్లస్ బి అని తీసుకున్నా. ఇప్పుడు వీటిల్ని కాల్ చేశాను, కే డాట్ యాడ్ అనే మెథడ్ని కాల్ చేశాను. సో ఇక్కడ pro4 అనే నేమ్తో సేవ్ చేశాను. pro4 డాట్ జావా ఎర్రర్ జనరేట్ అవుతుంది. ఎందుకు అంటే ఒక మెథడ్లో ఉన్న డేటాను, దట్ మీన్స్ ఆర్గ్యుమెంట్స్ని అనదర్ మెథడ్లో యూజ్ చెయ్యలేము. ఇక్కడ వచ్చింది చూడండి,
ఏ కడ ఎర్రర్ జనరేట్ అయింది, బి కడ ఎర్రర్ జనరేట్ అయ్యింది. ఒక ఆర్గ్యుమెంట్ యొక్క లైఫ్ టైము ఆ మెథడ్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అంతటితో ఎండ్ అయిపోతుంది. వీటి లైఫ్ టైం ఎప్పటి వరకు అంటే గెట్ అనే మెథడు క్లోజ్ అయ్యే వరకే. ఒక మెథడ్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ని అనదర్ మెథడ్లో యూజ్ చెయ్యలేము. అప్పుడు ఏం చేయాలి అంటే మనము క్లాస్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాము. వీటిని ఫార్మల్ వేరియబుల్స్ ఆర్ క్లాస్ వేరియబుల్స్ అని కాల్ చేస్తారు. ఒక క్లాస్లో డిఫైన్ చేసిన వేరియబుల్స్ని ఏ మెథడ్లో అయినా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ క్లాస్లో ఉన్న ఏ మెథడ్లో అయినా సరే క్లాస్ వేరియబుల్స్ని యూజ్ చేయవచ్చు. సో అందుకని క్లాస్లో ఎన్ అని 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. వీటిని క్లాస్ వేరియబుల్ అని కాల్ చేయొచ్చు లేదా ఫార్మల్ వేరియబుల్స్ అంటారు. మనకి డేటా వీటిలోకి వస్తాయి, XYలోకి వస్తాయి. ఇక్కడ m = x, n = y అని తీసుకున్నా. ఇక్కడతో ఆ మెథడ్ క్లోజ్ చేశాను. వాయిడ్ పుట్ అనే మెథడ్ తీసుకున్నా. ఇక్కడ ఎంని కంపేర్ చేస్తాము. ఇక్కడ m గ్రేటర్ దాన్ n, m ఈజ్ బిగ్. ఇక్కడ n ఈజ్ బిగ్. ఇక్కడ ఎడిషన్ చేసేటప్పుడు m+n అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ప్రోతోనే సేవ్ చేశాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. ఇక్కడ కంపైల్ చేశాను. జావాc స్పేస్ ప్రో ఫార్ .java రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో ఫార్ ఎంటర్ ఏబి వాల్యూస్. ఎడిషన్ ఈస్ 9. సార్ కంపేర్ అవ్వాలా? నేను దాన్ని కాల్ చేయలేదు. మీరు కాల్ చేసుకుంటేనే ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఇప్పుడు కాల్ చేశాను చూడండి. జావా సి స్పేస్ ప్రో ఫార్ .java రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో ఫార్ ఎంటర్ ఏ బి వాల్యూస్. ఎన్ ఈస్ బిగ్, ఎడిషన్ ఈస్ 9. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గుర్తుపెట్టుకోండి, ఒక మెథడ్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ని ఆ మెథడ్లోనే యాక్సెస్ చేయగలుగుతాము. ఒక మెథడ్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ని అనదర్ మెథడ్లో యాక్సెస్ చెయ్యలేము. అందుకని మనము క్లాస్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని ఆ క్లాసులో ఉన్న ఏ మెథడ్లో అయినా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. క్లాస్ వేరియబుల్స్ అనొచ్చు, ఫార్మల్ వేరియబుల్స్ అనేసి కాల్ చేయవచ్చు. ఇక్కడ మెయిన్ క్లాస్ చూడండి. క్లాస్ నేమ్ ప్రో ఫార్ అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. నాకు 2 నెంబర్స్ కావాలి. నెంబర్స్ అనేది ఏ డేటా టైపు? ఇంటీజర్. ఒకదానికి ఏ అని ఇచ్చాను, ఇంకో దానికి బి అని ఇచ్చాను. స్కానర్కి ఆబ్జెక్టు ఎస్సి అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. ఏ ఈక్వల్స్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్, బి ఈక్వల్స్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్. నేను ఇక్కడ ఏబి వాల్యూస్ని 2, 3 అని ఇచ్చాను. కంపేర్కి కే అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. కే డాట్ గెట్. కంపేర్ అనే క్లాస్లో ఉన్న గెట్ అనే మెథడ్లోకి ఏ అంటే ఎంత 2, బి అంటే ఎంత 3. మొదటి వాల్యూ మొదటి ఆర్గ్యుమెంట్లోకి కాపీ అవుతుంది. అంటే ఎక్స్ అనే వేరియబుల్లోకి 2 వచ్చింది.
y అనే వేరియబుల్లోకి 3 వచ్చింది. m ఈక్వల్స్ టు x, xలో ఉన్న వాల్యూని క్లాస్ వేరియబుల్లోకి కాపీ చేశాను. అంటే 2 n ఈక్వల్స్ టు y, yలోకి వచ్చిన వాల్యూని క్లాస్ వేరియబుల్ అయిన nలోకి కాపీ చేశాను. m వాల్యూ 2, n వాల్యూ 3. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది k డాట్ పుట్. ఇక్కడికి వచ్చి 2 నెంబర్స్ ఆర్ ఈక్వల్ అయితే ఈక్వల్, m ఈజ్ బిగ్ అయితే m ఈజ్ బిగ్, n బిగ్ అయితే బిగ్ చేస్తుంది. నెక్స్ట్ k డాట్ యాడ్. సో యాడ్లోకి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఎడిషన్ ఈజ్ m ప్లస్ nని జనరేట్ చేస్తుంది. ఈ విధంగా మనము ఆర్గ్యుమెంట్స్లోకి వచ్చిన డేటాని క్లాస్ వేరియబుల్లోకి కాపీ చేసుకుని యూజ్ చేస్తాము. సో అవుట్పుట్ కనుక చూసినట్లయితే మనము ఆ వేరియబుల్స్ని అనదర్ మెథడ్స్లో కూడా యాక్సెస్ చేసాము. సో నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈ ప్రోగ్రాంలో ఒక ప్రాబ్లం ఉంది. అది ఏంటి అంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే క్లాస్ వేరియబుల్ mn అని తీసుకున్నా, ఆర్గ్యుమెంట్స్ x y, నో ప్రాబ్లం. ఎందుకంటే క్లాస్ వేరియబుల్ నేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఆర్గ్యుమెంట్ నేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. నేనేం చేశాను అంటే ఇక్కడ ఇంటీజర్లో m, ఇంటీజర్లో n అని తీసుకున్నా. ఇప్పుడు సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది, m n. సో వెంటనే కన్ఫ్యూజ్ అనేది అవుతుంది. ఎందుకంటే క్లాస్ వేరియబుల్స్ ఆర్గ్యుమెంట్ నేమ్స్ సేమ్ అయినాయి. m ఈక్వల్స్ టు m అంటే ఏది క్లాస్ వేరియబుల్ ఏది ఆర్గ్యుమెంటో సిస్టమ్ కన్ఫ్యూజ్ అనేది అయిపోతుంది. అందుకని మనము దీన్ని యాక్సెస్ చెయ్యలేము. ఇది జనరల్గా ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నప్పుడు వచ్చే ప్రాబ్లం. సో ఆర్గ్యుమెంట్ నేమ్స్ క్లాస్ వేరియబుల్ నేమ్స్ డిఫరెంట్ అయితే నో ప్రాబ్లం. ఇన్ దట్ కేస్ క్లాస్ వేరియబుల్ నేమ్స్ ఆర్గ్యుమెంట్ నేమ్స్ సేమ్ అయినప్పుడు సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఏది ఆర్గ్యుమెంటు ఏది క్లాస్ వేరియబులో కన్ఫ్యూజ్ అనేది అయిపోతుంది. అందుకని మనము ఇక్కడ ఆర్గ్యుమెంట్ నేమ్స్ క్లాస్ వేరియబుల్ నేమ్స్ సేమ్ అయినప్పుడు క్లాస్ వేరియబుల్స్ని రికగ్నైజేషన్ చేయడం కోసం దిస్ అనే కీవర్డ్ వాడతాం. దిస్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్ అని అర్థం. అంటే గెట్ అనే మెథడ్ బయట ఉన్న m అనేసి మీనింగ్, గెట్ అనే మెథడ్ బయట ఉన్న n అనేసి మీనింగు. గుర్తుపెట్టుకోండి, క్లాస్ వేరియబుల్స్ ఆర్గ్యుమెంట్ నేమ్స్ సేమ్ అయినప్పుడు సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. అలా అవ్వకుండా క్లాస్ వేరియబుల్స్ని రికగ్నైజేషన్ చేయడం కోసం దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. దిస్ డాట్ m అంటే గెట్ అనే మెథడ్ బయట ఉన్న mలోకి, m అంటే ఆర్గ్యుమెంట్, ఇక్కడ దిస్ వాడచ్చు వాడకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీ క్లాస్ వేరియబుల్స్ని యాక్సెస్ చేస్తాయి. సో ఇక్కడ దాన్ని pro5 అనే నేమ్తో సేవ్ చేస్తున్నాను. pro5 డాట్ జావా. సో cls కంపైల్ జావాc స్పేస్ pro5 డాట్ జావా. సో ఇక్కడ జావా స్పేస్ pro5 ఎంటర్ ఏబి వాల్యూస్. సో n is big, ఎడిషన్ is 9. ఒకసారి ప్రోగ్రామ్ చూడండి. సో దిస్ అనే కీవర్డ్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే క్లాస్ వేరియబుల్స్ అండ్ ఆర్గ్యుమెంట్ నేమ్స్ రెండు సేమ్ అయినప్పుడు మనము క్లాస్ వేరియబుల్స్ని రికగ్నైజేషన్ చేయడం కోసం
దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. సో దిస్ డాట్ ఎమ్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్, అంటే గెట్ బయట ఉన్న ఎమ్ అని, అందులోకి ఆర్గ్యుమెంట్లో ఉన్న ఎమ్ని కాపీ అనేది చేసుకుంటాము. సో ఆర్గ్యుమెంట్స్కి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది, చూడండి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ క్లాస్ నేమ్ స్టూడెంట్. చాలామంది ఫ్యాకల్టీస్ ఏం చెప్తారంటే క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ క్యాపిటల్ అని చెప్తారు. క్యాపిటల్ యూస్ చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపిటల్ పెడతాను సార్, పెట్టండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ క్యాపిటల్. అది స్మాల్ పెట్టచ్చా సార్ అంటే స్మాల్ కూడా పెట్టచ్చు. ఇట్స్ బిగిన్స్ విత్ లెటర్, క్యాపిటల్ అయి ఉండొచ్చు, స్మాల్ అనేది అయి ఉండొచ్చు. ఇట్స్ యువర్ చాయిస్ అనేసి కాల్ చేస్తాము. సో ఇక్కడ నేను వాయిడ్ రీడ్ అనే ఒక మెథడ్ తీసుకున్నా. ఎస్టీ స్ట్రింగ్ ఎస్టీ అనే ఒక ఆర్గ్యుమెంట్, ఇంటీజర్లో మ్యాథ్స్, ఇంటీజర్లో ఫిజిక్స్, ఇంటీజర్లో కెమిస్ట్రీ అనే ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా. టోటల్ని స్టోర్ చేసుకోవడం కోసం, యావరేజ్ని స్టోరు చేసుకోవడం కోసము. సో ఎస్టీలోకి ఒక డేటా వస్తుంది, ఎంలోకి, పిలోకి, సిలోకి కూడా డేటా వస్తుంది. టోటల్ ఈక్వల్స్ టు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ. యావరేజ్ ఈక్వల్స్ టు టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. వాటిని ప్రింట్ చేస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. నేమ్ ఈస్ దేంట్లో స్టోర్ అవుతుంది, ఎస్టీ. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. టోటల్ ఈస్ ప్లస్ టోటల్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. యావరేజ్ ఈస్ ప్లస్ యావరేజ్. గ్రేడ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే తను ప్రతి సబ్జెక్ట్లోనూ మినిమం పాస్ అయి ఉండాలి. మ్యాథ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అండ్ ఫిజిక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35. ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 60 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏమని ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. ఎల్స్ ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 45 అండ్ యావరేజ్ లెస్ దాన్ 60 దెన్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏమని ప్రింట్ అవ్వాలి, సెకండ్ క్లాస్. ఒకవేళ ఆ కండిషన్ రాంగ్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏమని ప్రింట్ అవ్వాలి, థర్డ్ క్లాస్. ఇంతటితో ఇఫ్ క్లాస్ మెయిన్ క్లాసే రాంగ్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏమని ప్రింట్ అవ్వాలి, ఫెయిల్డ్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఇంతటితో ఫంక్షన్ క్లాస్, క్లాస్ క్లాస్. క్లాస్ ప్రో 6 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ నాకు డేటాని ఎంటర్ చేయాలి. స్ట్రింగ్ ఎస్టీ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇంటీజర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని తీసుకున్నా. రన్ టైంలో వాల్యూస్ని ఎంటర్ చేయాలి అంటే స్కానర్ అనే ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ని యూజ్ చేస్తున్నాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ నేమ్ ఎస్టీ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ మ్యాథ్స్ కామా ఫిజిక్స్ కామా కెమిస్ట్రీ మార్క్స్. సో మ్యాథ్స్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్, ఫిజిక్స్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్,
కెమిస్ట్రీ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇక్కడ స్టూడెంట్ అనే క్లాస్కి ఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాము. ఇక్కడ గమనించండి, స్టూడెంట్లో క్లాస్ నేమ్ క్యాపిటల్ అయితే ఇక్కడ క్యాపిటల్ వాడాలి, స్మాల్ అయితే స్మాల్. ఎస్ డాట్ రీడ్, ఎస్టీ కామా మ్యాథ్స్ కామా ఫిజిక్స్ కామా కెమిస్ట్రీ. ఇంతటితో ఆ క్లాస్ని క్లోజ్ చేశాను. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro6 డాట్ జావా కంపైల్ జావా సి స్పేస్ pro6 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro6 ఎంటర్ నేమ్ కిరణ్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. నేమ్ ఈస్ కిరణ్, టోటల్ ఈస్ 231, యావరేజ్ ఈస్ 77, ఫస్ట్ క్లాస్ అనేసి ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనము ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నాము. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎంటర్ నేమ్ అని అడిగింది, నేను కిరణ్ అని ఇచ్చాను. సో ఎస్టీ అనే వేరియబుల్లోకి కిరణ్, ఎంటర్ ఎంపీసీ మార్క్స్ 66, 77, 88 అని ఇచ్చాను. స్టూడెంట్కి ఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేశాను. ఎస్ డాట్ రీడ్, ఎస్టీ అంటే కిరణ్ అనేది రీప్లేస్ అవుతుంది. మ్యాథ్స్ అంటే 66, 77, 88 మొదటి ఆర్గ్యుమెంట్లోకి కాపీ అవుతుంది. సో అక్కడ ఎస్టీ ఉంది, ఇక్కడ ఎస్టీ ఉంది, సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ, ఆ తర్వాత ఈ టోటల్ యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఆర్గ్యుమెంట్స్ని యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే రిటర్న్ టైప్. క్లాసెస్లో రిటర్న్ టైపు ఎలా యూస్ చేస్తారో చూద్దాము. సో ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ క్లాస్ నేమ్ డివిజన్లో డి అనేది క్యాపిటల్ ఉండాలి అని రూల్ ఏమీ లేదు. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ లెటర్, ఎయిదర్ క్యాపిటల్ కావచ్చు, స్మాల్ కావచ్చు. నేను చాలా ప్రోగ్రామ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ డబుల్లో ఎం అనే ఒక వేరియబుల్, ఎన్ అనే ఒక వేరియబుల్. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఒక మెథడ్ ముందు వాయిడ్ ఉంటే నో రిటర్న్ వాల్యూ, వాయిడ్ తప్ప ఏది ఉన్నా ఇట్స్ ఏ రిటర్న్ టైప్. అంటే గెట్ అనే మెథడ్ డబుల్ వాల్యూని రిటర్న్ అనేది చేస్తుంది. ఈ బ్రాకెట్లో ఏమీ రాయలేదు కనుక వితౌట్ ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ టైప్ అనేసి కాల్ చేస్తారు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఎం కామా ఎన్ వాల్యూస్, ఎం ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ డబల్, ఎన్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ డబల్. రిటర్న్ టైప్లో కంపల్సరీగా రిటర్న్ అనే కీవర్డు ఉండాల్సిందే. సార్ రిటర్న్ అనే కీవర్డ్ లేకపోతే ఏమవుతుంది? ఎర్రర్ జనరేట్ అవుతుంది. క్లాస్ నేమ్ pro7 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. డివిజన్కి ఆబ్జెక్టు డి అని పెట్టాను. డివిజన్ ఆఫ్ డి డాట్ గెట్, అది కూడా
ఎక్స్లోకి వచ్చి స్టోర్ అవ్వాలి. ఎక్స్ ఈక్వల్స్ టు డి డాట్ గెట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డివిజన్ ఈస్ ప్లస్ దేంట్లో వచ్చి స్టోర్ అయింది ఆన్సర్ ఎక్స్. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro7 డాట్ జావా ఫస్ట్ రన్ చేస్తాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జావా సి స్పేస్ pro7 డాట్ జావా దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ pro7 ఎంటర్ m,n వాల్యూస్ 5 6 అని ఇచ్చాను. 5/6 0.8. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది మెయిన్ క్లాస్లోకి. వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం డబుల్లో ఎక్స్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. డివిజన్ అనే క్లాస్కి డి అనే ఒక ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకోవడానికి తీసుకున్నాను. డివిజన్ అనే క్లాస్కి డి అనేది ఆబ్జెక్ట్. ఎక్స్లోకి ఆన్సర్ రావాలి. ఎక్స్ ఈక్వల్స్ టు డి డాట్ గెట్ డివిజన్ అనే క్లాస్లో ఉన్న గెట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయన్న. ఇక్కడికి వస్తుంది గెట్లోకి. ఎంటర్ mn వాల్యూస్ అంది. m వాల్యూ 5 అని ఇచ్చాను, n వాల్యూ 3 అని ఇచ్చాను. రిటర్న్ m/n. m అంటే ఎంత 5, n అంటే ఎంత 3. 5/3 1.6. ఈ వాల్యూని రిటర్న్ చేయన్న. రిటర్న్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి మూవ్ అయిపో. అంటే ఈ ప్లేస్లోకి ఎంత వస్తుంది 1.6. ఆ దేంట్లోకి వెళ్ళి స్టోర్ అయ్యింది ఎక్స్లోకి. డివిజన్ ఈస్ ఎక్స్ అనేసి ప్రింట్ అవుతుంది. సో డి డాట్ గెట్ ఇక్కడ కాల్ అయ్యి ఈ మెథడ్లోకి వచ్చి ఇక్కడ కాలిక్యులేషన్ చేసి ఆ వచ్చిన వాల్యూని తిరిగి ఎక్స్లోకి పంపిస్తుంది. దీన్నే రిటర్న్ టైప్ అనేసి కాల్ చేస్తారు. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ అనేది లేకుండా డైరెక్ట్గా కూడా మనము కాల్ అనేది చేయవచ్చు. ఎలా అంటే సో ఇక్కడ ఎక్స్కి బదులుగా డి డాట్ గెట్ అనే మెథడ్ని డైరెక్ట్గా కాల్ అనేది చేస్తాము. pro8 డాట్ జావా cls చూడండి. జావా సి స్పేస్ pro8 డాట్ జావా. సో జావా స్పేస్ pro8 ఎంటర్ mn వాల్యూస్. సో 0.8. ఇది ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ mn వాల్యూస్ని డిఫైన్ చేయడం జరిగింది. స్కానర్ ఇక్కడ రిటర్న్ టైప్లో గెట్ అనే మెథడ్ని తీసుకున్నా. ఇక్కడ నుంచి చూడండి. డివిజన్ అనే క్లాస్కి డి అనేది ఆబ్జెక్ట్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డివిజన్ ఈస్ డి డాట్ గెట్. సో డి డాట్ గెట్ డివిజన్ అనే క్లాస్లో గెట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయి అని చెప్పాను. అప్పుడు ఇక్కడికి వస్తుంది ఎంటర్ mn వాల్యూస్ 5 3 అని ఇచ్చాను. m అంటే ఎంత 5, n అంటే ఎంత 3. 5/3 1.6. రిటర్న్ అంటే ఎక్కడి నుంచి కాల్ అయిందో అక్కడికి వచ్చేయి. ఈ ప్లేస్లోకి 1.6 అనేది వస్తుంది. ఈ విధంగా అంటే స్టోరేజ్ వేరియబుల్ తీసుకుని ఒకలాగా, స్టోరేజ్ వేరియబుల్ తీసుకోకుండా డైరెక్ట్గా కూడా
ఎగ్జిక్యూట్ చేయవచ్చు. సో ఇక్కడ రిటర్న్ టైప్లో ఒక మెథడే తీసుకోవాలా, లేదండి మనకు నచ్చిన అన్ని మెథడ్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూస్ని రీడ్ చేశాను. ఇక్కడ నాకు ఏ వాల్యూ రిటర్న్ చేయాలి అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, రిటర్న్ టైప్లో కంపల్సరిగా రిటర్న్ అనే కీవర్డ్ ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. సో వచ్చిన ఆన్సర్ కోసం డబుల్ ఎక్స్ అనే తీసుకున్నా. ఇక్కడ డి డాట్ గెట్ వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం ఎక్స్ ఈక్వల్స్ టు డి డాట్ పుట్. ఇక్కడ ఎక్స్ ప్రో 9 ఒకసారి రన్ చేస్తాను చూడండి. ప్రో 9 డాట్ జావా జావా సి స్పేస్ ప్రో 9 డాట్ జావా. సో రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 9 ఎంటర్ ఎం వాల్యూ ఎన్ వాల్యూ 2.5. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది ప్రోగ్రామ్. ఇప్పుడు చూడండి, వచ్చిన ఆన్సర్ కోసం డబుల్లో ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. డివిజన్కి డి అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. డి డాట్ గెట్ డివిజన్ అనే క్లాసులోంచి గెట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయి. ఇక్కడికి వస్తుంది. ఎంటర్ ఎం వాల్యూ 5 అని ఇచ్చాను, ఎన్ వాల్యూ 2 అని ఇచ్చాను. ఇక్కడ ఏ వాల్యూని రిటర్న్ చేయకూడదు కనుక రిటర్న్ 0 అని ఇచ్చాను. అంటే అక్కడ జస్ట్ వాల్యూస్ని రీడ్ చేస్తుంది కానీ ఏ వాల్యూని రిటర్న్ చెయ్యదు. నెక్స్ట్ వచ్చే ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. డి డాట్ పుట్ అన్న ఇక్కడికి వస్తుంది. ఎం అంటే ఎంత 5, ఎన్ అంటే ఎంత 2, 5/2. ఆ వచ్చిన 2.5ని రిటర్న్ చేయమన్నా. అది ఎక్స్లోకి వస్తుంది. ఎక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా మనము మల్టీ ఫంక్షన్స్ని కూడా రిటర్న్ టైప్లో యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్ అనే దానికి చెప్తున్నాను. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ క్లాస్ నేమ్ ఎడిషన్. ఇక్కడ మెథడ్ ముందు వాయిడ్ అని ఉంటే నో రిటర్న్ వాల్యూ. వాయిడ్ తప్ప ఏది ఉన్నా ఇట్స్ ఏ రిటర్న్ టైప్. ఇంట్ యాడ్ ఇంటీజర్లో ఎక్స్ ఇంటీజర్లో వై అనే ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా. ఎక్స్లోకి ఒక వాల్యూ వస్తుంది, వైలోకి ఒక వాల్యూ వస్తుంది. వాటిని సమ్ చేసి రిటర్న్ చేయాలి అనుకుంటున్నా. రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. రిటర్న్ టైప్లో రిటర్న్ అనే కీవర్డ్ కంపల్సరిగా ఉండాలి. ప్రో 9 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం జెడ్ అని ఇచ్చాను. సో ఇక్కడ 2 నెంబర్స్ని కూడా డిఫైన్ చేస్తున్నా. ఏ కామా బి. వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం జెడ్. రన్ టైంలో వాల్యూస్ని డిఫైన్ చేయాలి అంటే స్కానర్ ఎస్సి డాట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్గ్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఆర్గ్యుమెంట్స్లోకి డేటా
కాలింగ్లోంచి వెళ్తుంది. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్. ఏ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇంట్, బి ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇంట్. సో పైన ఎడిషన్ అనే క్లాస్కి ఎం అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఎం అనేది ఆబ్జెక్ట్. ఆన్సర్ జెడ్లోకి రావాలి. జెడ్ ఈక్వల్స్ టు ఎం డాట్ యాడ్ ఆఫ్ ఏ కామా బి. దాన్ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎడిషన్ ఈస్ ప్లస్ జెడ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్గ్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఆర్గ్యుమెంట్స్లోకి డేటా అనేది కాలింగ్లోంచి వెళ్ళడం జరుగుతుంది. సో జావా సి స్పేస్ pro9 డాట్ జావా. సో రన్ చేయాలి. జావా స్పేస్ pro9 ఎంటర్ ఏబి వాల్యూస్. ఎడిషన్ ఈస్ 9. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, అది జావా అయినా డాట్ నెట్ అయినా పైథాన్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా మనము ఆర్గ్యుమెంట్స్ కనుక డిఫైన్ చేసినట్లయితే ఆర్గ్యుమెంట్స్లోకి డేటా అనేది ఎప్పుడు కాలింగ్లోంచి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఆ ఫంక్షన్ ద్వారా ఆర్గ్యుమెంట్స్లోకి డేటా అనేది పంపించడం జరుగుతుంది. నాకు 2 నెంబర్స్ కావాలి. నెంబర్స్ అనేది ఏ డేటా టైపు? ఇంటీజర్. ఒక నెంబర్కి ఏ అని ఇచ్చాను, ఇంకో నెంబర్కి బి. వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం జెడ్. స్కానర్, దానికి ఆబ్జెక్ట్ ఏంటండి? ఎస్సి అని క్రియేట్ చేశాను. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ 2, బి వాల్యూ 3 అని ఇచ్చాను. ఎడిషన్కి ఎం అనేది ఆబ్జెక్ట్. అసలు ఆబ్జెక్ట్ని దేనికి క్రియేట్ చేస్తాము అంటే టు అలొకేట్ మెమరీ. అంటే ఎడిషన్ అనే క్లాస్కి జేవిఎంలో కొంత మెమరీని అలొకేట్ చేయడం కోసం మనము ఆబ్జెక్ట్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తాము. ఆన్సర్ జెడ్లోకి రావాలి. ఎం డాట్ యాడ్. ఎం అంటే ఏంటి? ఎడిషన్. ఎడిషన్ అనే క్లాసులో ఉన్న యాడ్ అనే మెథడ్లోకి ఏ అంటే ఎంత 2, బి అంటే ఎంత 3. మొదటి వాల్యూ మొదటి ఆర్గ్యుమెంట్లోకి ఎక్స్లోకి 2, రెండో వాల్యూ రెండో ఆర్గ్యుమెంట్లోకి వైలోకి 3. 2 + 3 5. దాన్ని రిటర్న్ చేయమన్నా. సో వెంటనే ఈ జెడ్లోకి ఆ 5 అనేది వచ్చి స్టోర్ అవుతుంది. ఎడిషన్ ఈస్ జెడ్. జెడ్ అంటే ఆ 5లో ఉన్న ఆ జెడ్లో ఉన్న 5ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఆర్గ్యుమెంట్స్ ద్వారా 2 వాల్యూస్ని ఎడిషన్ చేయడం జరిగింది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆర్గ్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఆర్గ్యుమెంట్స్లోకి డేటా అనేది ఎప్పుడు కాలింగ్లోంచి వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్గా ఈ క్లాసెస్లో నేనేమి కవర్ చేశాను అంటే క్లాసెస్, అందులో రిటర్న్ టైప్, నో రిటర్న్ టైప్, మళ్ళీ ఒక్కొక్క దాంట్లో విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ మల్టీ క్లాసెస్, క్లాసెస్ అండ్ విత్ ఇన్ క్లాసెస్ అనే టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.